హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాయలసీమ గుర్రుని. లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. భీమవరం చైనా చేపలు ఎలా తిన్నాయి చూడండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ ఫ్రెండ్స్. ఇదిగో చూశారు కదా, గుంపులు గుంపులుగా ఎలా తిన్నాయో. మామూలుగా తినో ఫ్రెండ్స్. అది మొన్న పట్టేశారనమాట 20 టన్నులు. ఇంకా సరిపోలేదు మేత దీనికి. ఇంకా 6,000 3,000 చేపలు ఉంటాయి అనమాట. ఇవి పెద్ద అయ్యాక పడతారనమాట. భీమవరంలో ఉంటాయి చైనా చేపలు. మనం చూసాం కదా, డేంజర్ చేపలు, చాలా చాలా డేంజర్ ఫ్రెండ్స్. మీరు లైక్ కొట్టి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. రాయలసీమ కుర్రోడికి అమ్మాయిల వీడియోలు ఎప్పుడు డ్యాన్సులు వేసే వీడియోలే మాకు కొట్టరా ఫ్రెండ్స్. అదిగో తిన్నాయి చూడు ఎలా తిన్నాయి. ఇదంతా చేపల చెరువే. నెక్స్ట్ దీనికి రొయ్యలు వేస్తారనమాట. అదిగో 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 నా కొంప రేకుల షెడ్డు. బతికేటోడికి గుడిసైనా సరిపోతుంది. పేదవాడికి డబ్బున్నవాడికి బంగ్లాలు ఉంటాయి, కానీ మనకు అలా ఉండవు కదా. ఇదిగో తినేసినాయి చేపలు ఆల్రెడీగా. మొన్నే రాయలసీమకి వెళ్ళొచ్చాను. ఏం చేద్దాం, కష్టం అలాంటిది. 5 నెలలకు 6 నెలలకు ఒకసారి వెళ్తూనే ఉండాలి రాయలసీమకి. ఇక్కడే ఉండిపోతే కుదరదు కదా. ఓకే ఫ్రెండ్స్, రావడమే పని మొదలెట్టేశాను. ఇదిగో ఆ ఫ్యాన్ ఆగిపోయింది. ఆ ఫ్యాన్ ఆగిపోతే రొయ్యలు వచ్చేస్తాయి, ఇంకా ఏమీ ఉండవు అన్నమాట. ఆ ఫ్యాన్ ఉండడం వల్ల రొయ్యలు అయినా చేపలైనా బతుకుతాయి, లేకపోతే అన్నీ చచ్చిపోతాయి. ఇంత బతికి ఇంటి వెనకాల చావడం అంటే అదే. ఇంత పెట్టుబడి పెట్టి చంపేయడం ఎందుకు? చూశారు కదా ఈ అందాన్ని. నా ఇల్లు చూడండి, ఏ ప్రభుత్వం కట్టించట్లేదు నాకు ఇల్లు. భీమవరం రాజులది అది. ఓకేనా, మీరు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి ఇంకా బోర్డు చూపించాలని ఇంట్రెస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. జనరేటర్లు చూసారా పెద్ద పెద్దవి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.